ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, మహిమ గల మీ నామను బట్టి మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మా దేవుడవు, మా రక్షకుడవు, మా విమోచకుడవు, మా తల్లి తండ్రి దైవం మీరే ఉంటున్నారు నాయన. మీ బిడ్డలమైన మమ్మల్ని కనికరించి మా ప్రభావ సంఘంగా సమకూర్చినారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా దేవా, మమ్మల్ని కనికరించండి, మీరే మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాను. మా తండ్రి, ఈ సమయంలో బైబిల్ స్టడీ కొరకు సహాయం చేయండి. మా తండ్రి, మీ వర్తమానం ద్వారా మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాను. దయ చూపించండి, సహాయం చేయండి. పాట ద్వారా, ఇన్స్ట్రుమెంట్ ద్వారా మీరే మహిం పొందండి. మమ్మల్ని మీ స్వాధీనపరుచుకుంటున్నాము. ఆన్లైన్లో మీ బిడ్డలందరినీ మీరే కనెక్ట్ చేసి అందరూ కూడా ఆత్మీయమైన మేళ్లు పొందుతున్నట్లుగా మీరే నడిపించమని వేడుకుంటున్నాను. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ స్తుతులు స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసు ప్రభు నామం పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పడవేసి కాళ్ళ క్రింద అణగదొక్కుచుండెను. ఆ సైన్యము యొక్క అధిపతికి విరోధముగా తనను హెచ్చించుకొని అనుదిన బల్యర్పణను నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను. అతిక్రమం జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై ఒక సేన అతనికి ఇయ్యబడెను. అతడు సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారముగా జరిగించుచు అభివృద్ధి నొందెను. అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాట్లాడగా వింటిని. అంతలో మాట్లాడుచున్న ఆ పరిశుద్ధునితో మరి ఒక పరిశుద్ధుడు మాట్లాడుచుండెను. ఏమనగా, అనుదిన బలిని గూర్చియు అతిక్రమం జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువు గూర్చియు కలిగిన ఈ దర్శనము నెరవేరుట ఎన్నాళ్ళు పట్టును అనియు, ఈ ఆలయ స్థానమును జనసమూహమును కాళ్ళ క్రింద తొక్కబడుట ఎన్నాళ్ళు జరుగునో అనియు మాట్లాడుకుంటుంది. అందుకతడు 2300 దినముల మట్టుకే 2300 దినముల మట్టుకే అని నాతో చెప్పెను. అప్పుడు ఆలయ పవిత్రతను గురించి తీర్పు తీర్చబడును. ప్రేమికులను మా తండ్రి, పరిశుద్ధులను మా దేవా, మరోసారి మీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాను ఆయన. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం ధ్యానిస్తుండగా మీ సహాయం మేము కోరుకుంటున్నాము. మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడుతారండి. మా ప్రభా, మా కొరకై ఉద్దేశించిన మీ సంగతులు మేము ఎరుగుటకు సహాయపడమని వేడుకుంటున్నాను. దయ చూపించండి, మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. మా ప్రభా, మీరే మాతో మాట్లాడి మీ ఏర్పాట్లు మేము ఎరుగుటకు సహాయపడమని, నన్ను కూడా మీ సిలువు చాటును మరుగుపరచమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, అలెగ్జాండర్ చక్రవర్తి విషయంలో మనం పోయిన వారం చాలా విషయాలు ధ్యానించాం. అయితే ఇంకా కొన్ని విషయాలు, ఆయన గురించి ధ్యానించవలసిన విషయాలు మరి మన ముందు ఉంటుండగా వాటిని ధ్యానించే దానికి ప్రభు మనకు సహాయపడునుగాక. అలెగ్జాండర్కు మరి ప్రధాన యాజకుడు ఎదురయ్యాడు. ఆ విషయం పోయినసారి చెప్పాను, మీకు టూకీగా చెప్పాను. ప్రధాన యాజకుడు అలెగ్జాండర్ దగ్గర నిలబడేసరికి అలెగ్జాండరు మరి గుర్రం దిగి ప్రధాన యాజకునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. నమస్కారం చేసినప్పుడు అలెగ్జాండర్ సైన్యం అంతా గమనిస్తున్నారు. తిరుగులేని చక్రవర్తి ఏంటి, ఈ ప్రధాన యాజకుడికి సాగిలి పట్టం ఏంటి అని అనుకున్నారు. అయితే
అప్పుడు అలెగ్జాండర్ జరిగిన విషయం చెప్పాడు. ఏంటంటే తాను దండయాత్రకు బయలుదేరుతున్న సమయంలో ఇదే రాత్రి ఇదే వస్త్రధారణ కలిగినటువంటి ఒక వ్యక్తి తన ముందు నిలబడటం అనేది చూశాడు. ఏది దండయాత్రకి వెళ్ళే ముందు రాత్రి ప్రధాన యాజకుడు వస్త్రాలు ధరించుకున్న వ్యక్తి అలెగ్జాండర్ ముందు నిలబడ్డాడు. నిలబడేసరికి ఆయనకి ఏం అర్థం కాలప్పుడు. అయితే అదే వస్త్రధారణ కలిగిన వ్యక్తి ఇప్పుడు తన ఎదుట ప్రత్యక్షంగా కనిపెట్టేసరికి ఆశ్చర్యపోయాడు. దేవుడు తన ఏర్పాటు ఏదో బయలుపరుస్తున్నాడు అనేటి విషయం గ్రహించాడు అలెగ్జాండర్. కాబట్టి ఈ దండయాత్ర అంతటా ఆ మాటలు నెరవేరుచుండగా ఆశ్చర్యంతో అదే వస్త్రం ధరించిన ప్రధాన యెహోవా సాష్టాంగ నమస్కారం చేయి. అలెగ్జాండర్కు ప్రధాన యాజకుడై యెహోవా యెరూషలేము దేవాలయమునకు తీసుకొని వెళ్ళి తనను గూర్చి యెహోవా దేవుడు పలికిన మాటలు అలెగ్జాండర్కి చెప్పాడు. ఏమని చెప్పాడు? నీవు తిరుగులేనటువంటి చక్రవర్తివి, అనేక రాజ్యాలను సంపాదిస్తావు అని చెప్పి నీకు నీకు అపజయం అనేది లేదు అని చెప్పాడు. ఆయన చెప్పిందంతా కూడా యెహోవా అలెగ్జాండర్ చెప్పిన విషయాలు ఈ 8వ అధ్యాయంలో ఈ దినం మనం చదివిన లేఖన భాగాలే. ఇవన్నీ నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తున్నాడు అని చెప్పినప్పుడు అలెగ్జాండర్ ఏం చేశాడంటే యెరూషలేం మీదకి దండెత్తి వచ్చేటప్పుడు ఈ మాటలు ఎప్పుడైతే వినబడ్డాయో తన మనసు మార్చుకున్నాడు. యెరూషలేం వైపు ఇక ప్రయాణం చేయలేదు, అంటే దండెత్తలేదు, దండయాత్ర జరిగించలేదు. సరిగదా, యూదులకు కూడా ఏ హాని కూడా చేయకుండా సంతోషంతో తిరిగి వెళ్ళిపోయాడు. ఇది దేవుని ఏర్పాటు. ఒకడు వచ్చి మన దేశం మీద దండెత్తుతుంటే మరి దేవుని ప్రజలు ఏం చేశారండి? దేవుని మీద ఆధారపడ్డారు. దేవుని వైపు చూచినప్పుడు దేవుడు ఈ దర్శనం ద్వారా యెహోవాను ఏర్పాటు చేసి అక్కడ అలెగ్జాండర్ ముందు కనపడేసరికి అలెగ్జాండర్ మనసే మార్చేసేసాడు. ప్రియమైన వల్ల ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో నీ జీవితంలో ఇవన్నీ నెరవేరుతున్నాయి. దానియేలు గ్రంథంలో రాసిన లేఖన భాగాలు నీ జీవితంలో నెరవేరుతున్నాయని యెహోవా చెప్పినప్పుడు అలెగ్జాండర్ ఆశ్చర్యపోయాడు. నేను దేవుని ఏర్పాట్లో ఉన్నానా, నాకు దేవుడు సహాయపడుతున్నాడా అనేటువంటి గ్రహింపు కలిగి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. తరువాత సిరియాను జయించి బబులోనికి ప్రవేశించి ఆ తర్వాత షూషన పట్టణములకు జయించి పారసీకుడైన దర్యావేషు సింహాసనం మీద 330లో ఆసీనుడయ్యాడు. ఎక్కడండి? దర్యావేషు సింహాసనం మీద క్రీస్తు పూర్వం 330వ సంవత్సరంలో ఆసీనుడయ్యాడు. తర్వాత పర్షియనులకు పవిత్ర పట్టణమైన పెర్సిపోలిస్ను వశపరుచుకున్నాడు. పర్షియా దేశస్తులకు ముఖ్య పట్టణం, పవిత్ర పట్టణం పెర్సిపోలిస్ అని ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నాడు. అటు నుంచి వెళ్ళి ఎగ్బాంటనా తూర్పు దేశంలో వెళ్ళి జయించాడు. ఈ విధంగా దేవుని యొక్క ఆశీర్వాదం కూడా నాకు ఉంది అనే ధైర్యంతో అలెగ్జాండర్ ముందుకు వెళ్ళిపోతాడు. కానీ అతనికి ఎంతవరకు దేవుడు పర్మిషన్ ఇస్తాడో మరి ఇప్పుడు చూడాలి మనం. 8వ వచనంతో స్టార్ట్ చేస్తున్నారండి. ఈ రీతిగా అత్యధిక బలము పొంది 329లో హిందూ కుషు దాటి బ్యాక్టీరియా అనే ముఖ్య పట్టణమైన జరాస్పాన్ పట్టుకున్నాడు. హిందూ కుష్ పర్వతం దాటి వచ్చి, హిందూ కుష్ పర్వతం అంటే మనకు అప్పుడు పరిపాలిస్తున్న వాడు కనిష్కుడు పరిపాలిస్తున్నాడు. ఆ టైంలో అలెగ్జాండర్ దండెత్తి వచ్చాడు. ఇది జొరాస్టర్ యొక్క జన్మస్థానం. ఏది? బ్యాక్టీరియా అనేది జొరాస్టర్ యొక్క జన్మస్థలం.
జొరాస్టర్ అంటే తెలుసు కదండి. జొరాస్టర్ ఇతను కూడా ఒక ముఖ్య మరి రినైసెన్స్ పీరియడ్లో ఉన్నటువంటి వాడు. జొరాస్టర్ జన్మస్థలం ఆక్సస్ నది దాటి తూర్పు వైపున దండెత్తి 327లో ఆక్సియాటర్ కుమార్తెను రోగ్జానా అని వివాహం ఆడాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆక్సస్ నది దాటి తూర్పు వైపున దండెత్తి 327వ సంవత్సరంలో ఆక్సార్టర్ కుమార్తెను, ఆమె పేరు రోగ్జానా, ROXA అని రోగ్జాన్ వివాహం ఆడాడు. ఎప్పుడండి? 327లో. తర్వాత 327లోనే ఇండియాపై దండెత్తడానికి వచ్చాడు. సింధు నది దాటాడు. పురుషోత్తముతో యుద్ధం చేశాడు. ఇదంతా ఇంతకుముందు చదివాను కానీ చెప్పాను కానీ ఈ ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ దీనికి సంబంధించినవి కాబట్టి ఆ డీటెయిల్స్ మళ్ళీ ధ్యానించవలసి వస్తుంది. 326లో బాణము తగిలి గాయమై చావు బ్రతుకుల మధ్య కొంతకాలం గడిపాడు. ఇక వెనుగు తిరిగాడు. బాణం తగిలింది, పురుషోత్తమ దగ్గర నుంచి వెళ్ళి బాణం తగిలింది, వెనక్కి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆ విధంగా ఆ విషయంలో మనం చెప్పాలంటే అలెగ్జాండర్ని ఎదిరించిన వాడు పురుషోత్తముడు ఒక్కడే ఇండియాలో. అయినా పురుషోత్తం మీద యుద్ధానికి రాకుండానే ఒక్క బాణం తగిలి వెంటనే అలెగ్జాండర్ వెనక్కి తిరిగిపోయాడు. జ్వరం వచ్చింది, చావు బతుకుల మధ్య కొంతకాలం గడిపి వెనక్కి తిరిగాడు. తర్వాత శూషణపట్నం తిరిగి వెళ్ళి ఇద్దరు స్త్రీలను వివాహం చేసుకున్నాడు. జ్వరం తగ్గింది కాబోలు ఇద్దరు స్త్రీలను వివాహం చేసుకున్నాడు. చూడండి, మే 323లో అరేబియా దేశంపై దండెత్తుటకు ప్రయత్నించాడు, కానీ అది జరగలేదు. 323లో అరేబియా దేశం మీద కూడా వెళ్ళాడు, కానీ అక్కడ జరగల. 323లో తీవ్రమైన మళ్ళీ జ్వరం వచ్చింది. మలేరియా జ్వరం కాబోలు. జ్వరం వచ్చి పెర్డియస్ అనే తన నమ్మకమైన అధికారికి ముద్ర ఉంగరం ఇచ్చి అధికారంలో అప్పగించాడు. ఎవరికి? పెర్డియస్. అతను కూడా అతని సైన్యాధిపతుల్లో ఒకడు. ఈ పెర్డియస్కి తన ముద్ర ఉంగరం కూడా ఇచ్చి అధికారాలు బదిలీ చేసి అతను అక్కడ కార్యకలాపాలు జరిగించాడు. 10/6/323లో ఉదయకాలమున అలెగ్జాండర్ మరణించాడు. ఎప్పుడండి? 323లో జూన్ 10వ తేదీన అలెగ్జాండర్ మరణించాడు. మరణించినప్పటికీ అతని వయసు 33 సంవత్సరాలు. ఏమండి, ఎన్ని యుద్ధాలు చేశాడో చూశారా? 33 సంవత్సరాల్లోనే. మనకు 33 సంవత్సరాలు వచ్చేసరికి మనం కూడా యుద్ధాలు చేసి ఉంటాం. దేనికి? డిఎస్సి కోసం, ఉద్యోగాల కోసం రకరకాలుగా మనం యుద్ధాలు చేసి ఉంటాం. అలెగ్జాండర్తో పోల్చుకుంటే మరి అతని వయసులో చేసిన సాహస కార్యాలు చాలామంది చేయలేకపోయారు కదా. మనం అంటే అసలు కంపేర్ చేసేదానికే లేదు. కాబట్టి 323వ సంవత్సరంలో అతను 33వ సంవత్సరంలో అతని వయసు మరణించాడు. ఇకపోతే 8వ అధ్యాయము 8వ వచనంలో మనం చదువుకున్నాము. మేకపోతుకు 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఉన్నాయని చదువుకున్నాము. ఇప్పుడే కదా చదివాం. 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఉన్నాయి. 8వ వచనం ప్రకారం విరిగిన పెద్ద కొమ్ముకు ప్రతిగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు వచ్చినాయి. ఒక కొమ్ము విరిగిపోతే 4 పెద్ద కొమ్ములు వచ్చినాయి. ఈ 4 పెద్ద కొమ్ములు కూడా ఆకాశము తట్టు చూస్తూ నలుదిక్కులకు వ్యాపించిన ఉన్నాయి. అంటే 4 దిక్కులు కూడా ఆ కొమ్ములు వ్యాపించినట్టుగా గమనిస్తున్నాం. అంటే విశాలంగా 4 దిక్కులకు 4 కొమ్ములు మొలిచినాయి. ఈ 4 కొమ్ములు దేనికి సాదృశ్యం అంటే అలెగ్జాండర్ దగ్గర ఉన్నటువంటి
నలుగురు గొప్ప సేనాధిపతులకు సాదృశ్యంగా ఉంది. ఏమండి? ఆ, ఇంకొక విషయం మీకు చెబుతున్నాను. అలెగ్జాండర్ తర్వాత అతనికి వారసులు ఎవరు లేరు. అందుకనే సైన్యాధిపతులకు వచ్చింది ఈ అధికారం. ఈ నలుగురు కూడా ఆ ప్రసిద్ధమైన కొమ్ములుగా చూపబడింది. స్వతంత్ర రాజ్యములు ఏర్పరచుకున్నారు నలుగురు కూడా. వాళ్ళ పేర్లు ఏంటో ఒకసారి మీరు గమనించండి. క్యాసెండర్ మొదటివాడు. క్యాసెండర్ హిస్టరీలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దయచేసి ఇది గుర్తుపెట్టుకోవచ్చు. క్యాసెండర్. రెండవ వారి పేరు లాసిమేకస్. మూడవ అతని పేరు సెల్యూకస్ నికేటర్. నాలుగవ అతని పేరు టోలమీ ది ఫస్ట్ సోటర్. ఈజిప్టు సమీప రాజు దేశం జయించాడు ఇతను. ఏమండి? టోలమీ. ఈ టోలమీ సామ్రాజ్యం స్థాపించి 330కే అంతమైపోయాడు, అంతరించిపోయింది. ఇకపోతే చిన్న కొమ్ము ఒకటి మిగిలింది కదా. ఈ కొమ్ముల్లో ఒక దాని నుండి చిన్న కొమ్ము మొలిచింది. ఈ చిన్న కొమ్ము సంగతి మాత్రం చాలా ప్రధానమైన మరి చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా మనం ధ్యానించాలి. ఇది చిన్న కొమ్ము గురించి మనం ఈ వచనం చదవలేదు. దానియేలు గ్రంథము 8వ అధ్యాయం 23లో దాని వివరణ ఇచ్చారు. ఆ నలుగురు రాజ్యములు ప్రభుత్వం యొక్క అంతమందు క్రూరముఖము గలవాడు, యుక్తి గలవాడైన ఒక రాజు పుట్టును. చిన్న కొమ్ము. ఏమండి? ఆ నలుగురు రాజ్యములు ప్రభుత్వం చేస్తుండగా చిన్న కొమ్ము ఒకటి ములిచింది. 8వ అధ్యాయం 9వ వచనం. ఆ చిన్న కొమ్ము ఆనంద దేశపు దిక్కుగా ఇశ్రాయేలు దేశపు దిక్కుగా పెరిగి ఆ సైన్యపు యొక్క అధిపతి అయిన ఇశ్రాయేలు దేవునికి విరోధముగా తనను తాను హెచ్చించుకొని అనుదిన బల్యార్పణం నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోశాడు. చిన్న కొమ్ము. ఈ చిన్న కొమ్ము ఎంత భయంకరమైందంటే ఇశ్రాయేలు దేశం వైపు తిరిగింది ఒక కొమ్ము. ఆ ఇశ్రాయేల్ దేశాన్ని పాడు చేయాలని దేవునికి విరోధముగా తను తాను హెచ్చించుకొని, ఇశ్రాయేల్ దేశం అంటేనే జీవము గల దేవుని సైన్యములకు అధిపతి అయిన యెహోవా పట్టణమని మనకు దేశమని మనకు తెలుసు. అయితే ఆ దేశానికి వ్యతిరేకంగా ఇతను వెళ్ళి దేవునికి విరోధంగా తను తాను హెచ్చించుకున్నాడు. ఏమండి? హెచ్చించుకొని అనుదిన బల్యార్పణ నిలిపివేశాడు. అనుదిన బల్యార్పణ అంటే నిర్గమాకాండంలోంచి మనం చదువుకుంటూ వచ్చాం. లేవియాకాండము, నిర్గమాకాండము, సంఖ్యాకాండం, ఈ అనుదిన బల్యార్పణలు అవన్నీ కూడా నిలిపేసేసాడు ఇతను వచ్చి. ఆయన ఆలయమును కూడా పడద్రోశాడు. ఏమండి? ఇటువంటి భయంకరమైనటువంటి వాడు ఈ చిన్న కొమ్ము సాదృశ్యంగా ఉంది. తర్వాత చిన్న కొమ్ము ఉత్తర దేశపు రాజు 8వ రాజు నీచుడు ఒకడు యాంటియోకస్ ఎపిఫెనస్ ఇతని పేరు. యాంటియోకస్ ఎపిఫెనస్. ఇతను ఏం చేస్తాడో చూద్దాం. ఇతని గురించి ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ధ్యానిస్తున్నాం. నిజానికి ఇది 11వ అధ్యాయంలో ధ్యానించవలసిన విషయం. కాకపోతే ఈ సందర్భానుసారంగా మనం ధ్యానిస్తున్నాం. ఈ మేకపోతు ప్రసిద్ధమైన కొమ్ము అని ధ్యానిస్తున్నాం కదా. ఇతను క్రీస్తు పూర్వం 175, 163 సంవత్సరాల్లో ఉన్నాడు. క్రీస్తు పూర్వం 175, 163 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ ప్రసిద్ధమైన కొమ్ము స్థానంలో ఈ నలుగురు రాజ్య అధిపతుల్లో సిరియాను పాలించిన సెల్యూకస్ నికేటర్ అనే కొమ్ము నుండి ఈ చిన్న కొమ్ము పెరిగింది. ఎక్కడి నుంచి వచ్చింది? సిరియా దేశంలో పెరిగినటువంటి ఆ చిన్న కొమ్ము ఏదంట? సెల్యూకస్ నికేటర్ పరిపాలించిన సిరియా దేశంలో నుంచి ఈ కొమ్ము మొలుస్తుంది. అనగా ఈ చిన్న కొమ్ము గ్రీకుల రాజ్యం నుండి పెరుగును. ఇతడు యాంటియోకస్ ది థర్డ్
గ్రేట్ యొక్క రెండవ కుమారుడు. ఎవరు? ఎపిఫెనస్. ఇతని పేరు యాంటియోకస్ ది ఫోర్త్ ఎపిఫెనస్. ఇతని గురించి 11వ అధ్యాయంలో ప్రవచనాల్లో 11వ అధ్యాయం 21 నుంచి 32 వరకు తెలియజేయబడింది. కాకపోతే మన సందర్భానుసారంగా ఆ వాక్యం కూడా ధ్యానించడం సంభవించింది. ఇతడు సెల్యూసిడ్ రాజ్య వంశంలో 8వ వాడు. సిరియా ప్రాంతం పరిపాలించిన ఉత్తర దేశపు రాజు. యూదులకు యెరూషలేమునకు ఆలయమునకు విరోధిగా నష్టపరిచిన వాడు. ఈ చిన్న కొమ్మను గురించి 8వ అధ్యాయం 9 నుంచి 12 వచనాల్లో ఉంది. తర్వాత 11వ అధ్యాయం 31లో కూడా ఉంది. ఇవన్నీ అక్కడ రాసినటువంటి లేఖన భాగాలు ఇతని జీవితంలో నెరవేరుతున్నాయి. ఎపిఫెనస్ జీవితంలో నెరవేరుతున్నాయి. 8వ అధ్యాయం 11వ వచనానికి వెళుతున్నాను నేను. దేవునికి విరోధంగా తను తాను హెచ్చించుకునుట ఇతని లక్ష్యాలు. ఎవరు? ఎపిఫెనస్, యాంటియోకస్ ది ఫోర్త్ ఎపిఫెనస్ యొక్క లక్ష్యాలు ఏంటంటే దేవునికి విరోధంగా తను తాను హెచ్చించుకోవటం, అనుదిన బలి అర్పణ నిలిపివేయటం, మూడవది ఆలయమును పడద్రోయటం అంటే అపవిత్రపరచటం అని అర్థం చేసుకోవాలి. నాలుగవది ఏంటంటే 8వ అధ్యాయం 4వ ప్రకారము పరిశుద్ధ జనమును ఇజ్రాయేలీయులను నశింపజేయాలి. పరిశుద్ధ జనాన్ని అతని లక్ష్యాలలో ఇదొకటి అన్నమాట. తర్వాత 5వది ఏంటంటే పరిశుద్ధ నిబంధనకు విరోధి అయి ఇష్టానుసారముగా జరిగించాలి. అంటే దేవుడిచ్చిన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నడుచుకుంటూ ఇష్టానుసారంగా జరిగించాలని. 6వది ఏంటంటే 11:28 ప్రకారం నాశనము కలుగు చేయు హేయమైన వస్తువును నిలబెట్టడం. ఇది 11వ అధ్యాయంలో ఉంది. ఇతని లక్ష్యాల్లో ఇదొకటి అన్నమాట. అంటే పరిశుద్ధ స్థలంలో హేయమైన వస్తువును నిలబెట్టడం. ఏం చేశాడంటే క్రీస్తుపూర్వం 167వ సంవత్సరంలో యెరూషలేముపై దండెత్తి దేవాలయమును అపవిత్రపరిచి బలిపీఠమును పడగొట్టి దాని స్థానంలో గ్రీకు దేవత అయిన జూపిటర్ బలిపీఠమును కట్టాడు. చూశారండి, దేవుని ఆలయాన్ని అపవిత్రపరిచి బలిపీఠం దగ్గర, దేవుని బలిపీఠం దగ్గర జూపిటర్కి బలిపీఠం కట్టాడు. అక్కడ తర్వాత ఏం చేశాడు? అదే సంవత్సరం 167వ సంవత్సరంలోనే డిసెంబర్ 25వ తేదీన ఇశ్రాయేలుకు హేయమైన వస్తువు అంటే పంది ఆలయంలో పరిశుద్ధ స్థలంలో బలి ఇచ్చాడు. చూశారండి, 167వ సంవత్సరంలో డిసెంబర్ 25వ తేదీన ఇశ్రాయేలుకి హేయమైనటువంటి పంది తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద వధించాడు. అపవిత్రమైన జంతువు. ఇతడు క్రీస్తు విరోధికి ముంగుర్తుగా ఉన్నాడు. అంటే అంత్యక్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడు. ఇతడు అంత్యక్రీస్తు కాదు, అంత్యక్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడు. అంత్యక్రీస్తు చేయబోయే పనులు కూడా ఇవే. ఇంకా యుద్ధాలు కూడా చేస్తాడు అంత్యక్రీస్తు. కనుక ఇతడు అంత్యక్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడని మనం తెలుసుకోవాలి. తర్వాత 8వ అధ్యాయం 25వ వచనంకి వెళ్ళినట్లయితే 7వ లక్ష్యం ఏం చేశాడంటే కడపట అతని బలము దైవాధీనం వలన కొట్టివేయబడుతుంది. అతని బలము దైవాధీనం వలన కొట్టివేయబడుతుంది. ఇంకా 15 నిమిషాలు ఉంది కాబట్టి కొంచెం ముందుకు వెళుతున్నాను. ఇతని బలము ఏ విధంగా పడద్రోయబడిందో మనం గమనించాలి. 11వ అధ్యాయం 32వ వచనం ప్రకారం తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు అని వాక్యం ఉంది. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. ఇది ప్రవచనం. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. వారు కృంగిపోవు సమయమందు వారికి
స్వల్ప సహాయం దొరుకును. ఇది కూడా ప్రవచనమే. ఇశ్రాయేలు పైన దండెత్తి పరిశుద్ధ స్థలంలో హేయమైన బలిని అర్పించి దేవాలయాన్ని అపవిత్రపరిచిన దినాల్లో ఇశ్రాయేలు పోగయ్యారు. ఏంటి మనం ఏం చేయాలి, వీడిని హౌ టు అటాక్ దిస్ ఫెలో అని చెప్పేసి వాళ్ళ మత్తతీయ అనే యాజకుడు అతని ఆధ్వర్యంలో యెరూషలేమునకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నాడు అతను. మత్తతీయ, జ్ఞాపకం పెట్టుకోండి, ఇంపార్టెంట్ పేరు ఇది. మత్తతీయ అనేవాడు యెరూషలేము 30 కిలోమీటర్ల దూరంలో ఉండు మోదీను గ్రామస్తుడు, భక్తి గల పరిశుద్ధ యాజకుడు. ఎవరండి? మత్తతీయ, భక్తి గల పరిశుద్ధ యాజకుడు. ఇతడు యాంటియోకస్ ఎపిఫెనస్ దుష్టక్రియలను ఎదిరించి తన 5 కుమారులైన జాన్, సైమన్, యోదా, ఎలియజరు, యోనాతాను అనేటువంటి 5 కుమారులను తీసుకొని అతన్ని ఎదిరించాడు. ఇంకా కొంతమంది భక్తిగల యూదులను కూడా పోగు చేసుకున్నాడు. వీళ్ళందరూ అడవులకు పారిపోయి అక్కడ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రార్థనాపూర్వకంగా ప్రొసీడ్ అయ్యారు. ఎపిఫెనస్ని ఎదిరించారు. తర్వాత యుద్ధం జరుగుతుంది వాళ్ళకి వీళ్ళకి. తర్వాత వీళ్ళ ఆశయాలు ఏంటంటే, మత్తతీయ సైన్యం యొక్క ఆశయం ఏంటంటే యాంటియోకస్ ఎపిఫెనస్ను యెరూషలేము నుంచి అతని బంధకాల నుంచి విడుదల చేయటం. రెండవది, అపవిత్రపరచబడిన దేవాలయాన్ని తిరిగి దొరుకును. స్వల్పమైన సహాయం అంటే మత్తతీయ. దేవుడు ఇచ్చినటువంటి స్వల్పమైన సహాయం అది చాలు ఎపిఫెనస్ని ఎదిరించేదానికి. ప్రియమైన వాళ్ళారా, దేవుని ప్రజలు తమ పైన ఏముందని 32వ వచనంలో తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. దానియేలు గ్రంథం 11:32 ప్రకారం గొప్ప కార్యములు చేశారు వీళ్ళు. దీనికి లీడ్ చేసేది ఎవరంటే, వీరందరూ కూడా యెరూషలేము విడిపించి కొండలకు పారిపోయి అక్కడ చిన్న సైన్యంగా ఏర్పరచుకుంది. చిన్న సైన్యమే ఏమండి, భక్తి గల యూదులు కొంతమంది పోగయ్యారు. చిన్న సైన్యం. మత్తతీయకు 3వ కుమారుడైన మత్తతీయకు 3వ కుమారుడు ఎవరు? 3వ కుమారుడు యోదా. ఏమండి, యోదా 3వ కుమారుడు బహుధైర్యశాలి, బలవంతుడు. చూసారా, దేవుని యుద్ధాలు జరిగించేటప్పుడు సైన్యాలకు ముందు నడిచింది ఎవరు? ఏమండి, యోదా గోత్రం. యోదా గోత్రమే యుద్ధాలకు ముందు నడిచేది. ఆరాధించేవాళ్ళు వాళ్ళే, శత్రువుని ఎదిరించేవాళ్ళు వాళ్ళే, ప్రార్థించేది వాళ్ళే. ఈ యోదా గోత్రం లీడ్ చేస్తారన్నమాట. కనుక ఎవరైతే ఆరాధన చేస్తుంటారో వాళ్ళు బలము కలిగి ఉంటారని మనం గ్రహించాలి. దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి, ఆత్మ నింపుదల, ధైర్యము ఇవన్నీ రావాలంటే ఆరాధించినప్పుడే వస్తాయి. కాబట్టి యోదా వల్ల 3వ కుమారుడైన యోదా ద్వారా వీళ్ళు ఆ శత్రువుని జయించగలిగారు. ఇతను ఏమని పిలుస్తారంటే మకాబియస్ అని కూడా పిలుస్తారు. మకాబియస్ అంటే మెకాబియన్లు వీళ్ళన్నమాట. మెకాబియస్ అన్న మాటకు హెబ్రీ భాషలో సుత్తి అని అర్థం. సుత్తితో తలకాయ మీద కొట్టి మరియు జయించినట్టుగా మనం గ్రహించాలి. ఇతని అనుచరులలో మెకాబియన్లు అని అంటారు. మెకాబియన్లు క్రీస్తు పూర్వం 165లో మెకాబియన్లు యోదా నాయకత్వంలో యాంటియోకస్ ది 4th ఎపిఫెనస్ యొక్క సిరియాపై దండెత్తి వారిని యెరూషలేము నుండి తరిమివేశాడు. చూశారండి, చిన్న సహాయం దొరుకును అన్నాడు కదా వాక్యంలో. ఆ చిన్న సహాయం ఏదంటే మెకాబియన్లు, యోదా లీడింగ్ అన్నమాట. వెళ్ళి
ఆ యెరూషలేము నుంచి అతను తరిమేసేశారు. అంత పరాక్రమ కలిగిన వాడు ఇంత చిన్న సైన్యంతో ఎట్లా ఓడిపోయాడు? అది మనం గమనించాలి. దేవుడు అంటాడు జకర్యా గ్రంథంలో, శక్తి చేతను బలము చేత కాదు కానీ నా ఆత్మ చేతనే దీన్ని జరిగిస్తానని చెప్పేసి దేవుడు అంటున్నాడు. తన ఆలయం పవిత్రపరచబడాలంటే శక్తి చేత బలం చేత కాదు, దేవుడే ఆ కార్యం జరిగించేవాడు దేవుడే. కనుక ఇతను అక్కడి నుంచి తరిమేసేశారు. తర్వాత ఏం చేశారంటే అన్య దేవతల గుర్తుగా ఉన్నటువంటి గ్రీకు దేవత విగ్రహం పెట్టాడు కదా, జూపిటర్ దాని పేరు, దాన్ని అక్కడి నుంచి తీసివేశారు, తుత్తునిగా చేసేశారు. తర్వాత పలగొట్టిన బలిపీఠాన్ని కూడా యెహోవా దేవుని బలిపీఠం నిర్మించి ఆలయమును పవిత్రపరిచి డిసెంబర్ 25న పునఃప్రతిష్ఠ చేశాను. ఏమండి, ఏం చేశారు? ఎప్పుడు పవిత్రపరిచారు ఆలయాన్ని? యూదా లీడింగ్లో మెకాబియన్లు వెళ్ళి ఆ ఎఫిఫియనస్ని తరిమేసేసి డిసెంబర్ 25న ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేశారు. డిసెంబర్ 25కి ఎంత ప్రాధాన్యత ఉందో దయచేసి ఆలోచించండి. ఈ సందర్భమందు పురస్కరించుకొని డిసెంబర్ 25 నుండి 8 దినములు ఆలయ ప్రతిష్ఠ పండుగ దినాలు జరుగుతుంటాయి. ఏమండి, ఈ దినం నుంచి అంటే డిసెంబర్ 25 నుంచి 8 దినాలు ప్రతిష్ఠిత పండుగ దినాలు, అంటే జనవరి 1 వరకు ప్రతిష్ఠిత దినాలు. యేసు ప్రభును దేవాలయానికి తీసుకుంది ఎన్నో రోజు? 8వ దినాన. యోహాను సువార్త 10వ అధ్యాయము 22వ వచనం ఒకటి చదువుకుందామండి. యోహాను సువార్త 10వ అధ్యాయము. యేసుప్రభు పలికిన మాటలు అక్కడ మనం చూస్తున్నాం. 22వ వచనం, యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. ఏమండి, ఆలయ ప్రతిష్ఠిత పండుగ, ఆ ఉత్సవాలు జరుగుతున్నాయి అప్పుడు యెరూషలేములో. అది శీతాకాలము, అంటే డిసెంబరు. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మంటపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలము నిన్ను నువ్వు బయలుపరచుకోకుండా ఉంటావు అని ఆయన అడిగారు. కాబట్టి డిసెంబర్ 25కి ఎంత ప్రాధాన్యత ఉందో గమనించండి. ఆలయ ప్రతిష్ఠిత పండుగ దినాలు. తర్వాత ఏమైందండి? పునఃప్రతిష్ఠ చేశారు. ఈ పండుగ పేరు హనుక్క. మీకు ఎక్కడైనా హిస్టరీలో తగిలి ఉంటుంది. హనుక్క జరుపుకుంటారు. ఇది ఎంతో సాహసంతో కూడినటువంటి కార్యము, దేవుడు జరిగించిన కార్యమని యూదులు గమనించారు. వాళ్ళు పండుగ దినాలు చేసుకున్నారు. కాబట్టి గ్రీకుల రాజ్యం నుండి వచ్చిన ఈ చిన్న కొమ్ము యాంటియోకస్ ఎపిఫెనస్ బలము కొట్టివేయబడి తన స్వదేశమైన సిరియాలో 163వ సంవత్సరంలో చనిపోయాడు. ఇతడు క్రీస్తు విరోధికి ముంగుర్తు. ఎప్పుడు చనిపోయాడు? 163 క్రీస్తు పూర్వం. యాంటియోకస్ ఎపిఫస్. యాంటీ అన్నదైనే క్రీస్తు విరోధి అని తెలుసుకోవాలి. కనుక ప్రియమైన దేవుడు తన ఆలయాన్ని ఏ విధంగా భద్రపరుస్తాడో, ఏ విధంగా పవిత్రపరుస్తాడో, శత్రువులైన వారిని ఏ విధంగా తరిమేస్తాడో, చిన్న సహాయం దొరికింది అన్న, అల్ప సహాయం. కాబట్టి ఇంకా 8వ అధ్యాయంలో ధ్యానించాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే వచ్చేవారు కొన్ని విషయాలు ధ్యానిస్తాం. దేవుడు తన లేఖన భాగాల్ని మన కొరకై ఆశీర్వదించునుగాక. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవా, మహిమ గల మీ నామను బట్టి మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చూస్తున్నాం నాయన. దయగలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీ లేఖన భాగాల ద్వారా దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో
కొన్ని విషయాలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. మా తండ్రి, మీ గ్రహింపు, మీ జ్ఞానం మాకు అనుగ్రహించండి. అవగాహన దయచేయండి. దేవుని యుద్ధాలు ఏ విధంగా జరుగుతాయో మేము తెలుసుకున్నట్టుకు మీ కృప దయచేయండి. శక్తి చేత బలం చేత కాదు కానీ మీ ఆత్మ చేతనే జరిగిస్తారని మా తండ్రి, చివరిలో చిన్న సహాయం వారికి దొరికెను అని, అల్ప సహాయం దొరికినని మరి ప్రవచనాల్లో రాశారు. మా తండ్రి, మరి మత్తతి మెకాబియన్ల ద్వారా ఈ యాంటియోకస్ని తరిమివేసి దేవుని ఆలయం పునః ప్రతిష్ఠించి పవిత్రపరిచిన విధానం బట్టి, మాకు నేర్పిన విషయాలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కనికరించండి. ఇంకా లోతైన విషయాలు తెలుసుకున్నట్టుకు సహాయపడండి. మమ్మల్ని మీ స్వాధీనపరచుకుంటూ తిరిగి కలుసుకునే వరకు మీ కృపలో భద్రపరచమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క మహిమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మనందరికీ సదాకాలం తోడేయుడు నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఆల్ ఆఫ్ యూ.